హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాల తాలికలు ఎలా చేయాలో చూద్దామా. ఎక్స్ట్రా ఫ్లేవర్తో కప్పు పచ్చి కొబ్బరి తీసుకోండి మిక్సీ గిన్నెలోకి. ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఒక కప్పు వాటర్ తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి కొబ్బరి పాలను. దీనివలన మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మనం పైన కొబ్బరి ఉంది కదా, అది వేస్ట్ చేయకుండా మనం కొబ్బరి లడ్డూలా చేసుకోవచ్చు. అలాగే మనం కర్రీస్లో కూడా వాడుకోవచ్చు దీన్ని. కొబ్బరి పాలను పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని 3/4 కప్పు బెల్లం తీసుకోండి. 1/2 కప్పు వాటర్ తీసుకోండి. బెల్లం కరిగిస్తే సరిపోతుంది, పాకమేం రావసరం లేదు. ముందుగా ఈ ప్రాసెస్ చేసి పక్కన ఉంచుకోవడం వల్ల బెల్లం సిరప్ అనేది త్వరగా చల్లబడుతుంది. పాల తాలికలు అనేవి పాలు విరగకుండా వస్తాయి మనకి. సిమ్ ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని కరిగించుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా రెడీ అయిన దాన్ని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలపండి. 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యపు పిండి. ఇక్కడ నేను పొడి బియ్యపు పిండి తీసుకుంటున్నా కాబట్టి 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. మీరు కనుక తడిపిండి తీసుకోవాలనుకుంటే 1/2 కప్పు తగ్గించి వాటర్ తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ. పిండిని ఇలా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేయండి ఈ స్టేజ్లో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి కొద్దిసేపు. కొంచెం చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి పిండిని. పిండి సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలిపి పక్కన ఉంచుకోండి. అలాగే నేను కారపూస చేసే దాంతో చేస్తున్నాను. మీరు చేత్తో కూడా నార్మల్గా చేసుకోవచ్చు పాల తాలికలు. ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది. రిమైనింగ్ పిండి అంతా అలానే చేసి పెట్టుకోండి. ఇక్కడ మిగిలిపోయిన కొంచెం పిండి ఉంది కదండి, అది తీసుకొని వాటర్లో మిక్స్ చేసి బాగా కలపండి. దీన్ని థిక్ పేస్ట్లా రెడీ చేసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన వాటిని తీసి పక్కన ఉంచుకోండి. ఇదే ప్యాన్లో 2 కప్పులు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్, 1 కప్పు కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు మరిగించట్లేదు. ఒక పొంగు వచ్చే వరకు మరిగించాను, ఒక 2 మినిట్స్. సిమ్లో పెట్టుకొని తాలికలు అనేవి నెమ్మదిగా వదలాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత కలపాలి. ఎమ్మటే కలపొద్దండి, స్లోగా కలపాలి. అలాగే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యపు పిండి ఉంది కదా, వేసి ఒకసారి కలపండి. 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి ఒకసారి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాలి. బెల్లం సిరప్ అనేది ఫిల్టర్ చేసుకొని ఒకసారి కలపండి చాలు. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి పాల తాలికలు వినాయక చవితికి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పాలతో ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా రెడీ అయిన పాల తాలికని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే, రెడీ. ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.